కాకినాడ జిల్లాలో మరియు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలు పాల్పడుతున్నారంటూ స్కీమ్ వర్కర్లు కాకినాడలో కదం తొక్కారు. ఉద్యోగ భద్రతగా నిర్ణయించారు. రాజకీయ కారణాలతో తొలగించిన వారిని బేషరతుగా విధుల్లోకి చేర్చుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ నుంచి జ్యోతిబాపూలే విగ్రహం వరకు ర్యాలీ అనంతరం కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా సబ్ కలెక్టర్కు అందించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి, జిల్లా సిఐటియు అధ్యక్షులు దుబా శేష్బాబ్జీ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల పద్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు దడాల పద్మ, ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగా భవాని మాట్లాడుతూ తుని, కోటనందూరు, జగ్గంపేట, కాజులూరు, యు కొత్తపల్లి, తాళరేవు, కాకినాడ రూరల్ మండలాల్లో చిరుద్యోగులైన మధ్యాహ్న భోజన కార్మికులు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్స్, వెలుగు యానిమేటర్లను రాజీనామాలు చేయాలని తీవ్రమైన రాజకీయ ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు కూటమి నేతలు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి నేడు అధికారంలోకి రాగానే ఉద్యోగులను తొలగిస్తూ జగన్ అడుగుజాడల్లోనే నడుస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఉద్యోగులను మార్చడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని, ఎమ్మెల్యే పదవి ముగియగానే 50,000 పెన్షన్ ఇచ్చినట్లుగా ఉద్యోగులకు కూడా 25,000 పెన్షన్ ఇస్తే రాజీనామాలు చేయడానికి మేము సిద్ధమని తెలిపారు. రాజకీయ వేధింపులపై స్థానిక ఎమ్మెల్యేలను కలుస్తుంటే పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తల ద్వారానే మేము గెలిచామని చెప్పుకోవడం ప్రజా తీర్పును అవహేళన చేయడమే అన్నారు. స్థానిక కూటమి నాయకులను కట్టడి చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దీర్ఘకాలిక ఉద్యమాలకు సిద్ధపడతామని హెచ్చరించారు. ఉన్నత విద్యా సంస్థల వైస్ ఛాన్సలర్లు, ఐఏఎస్, ఐపీఎస్, పోలీసు ఉన్నతాధికారులకు సైతం ఈ రాజకీయ వేధింపులు తప్పడం లేదని, ఇలాగే కూటమి నేతల వైఖరి కొనసాగితే ప్రజల్లో వ్యతిరేకత తప్పదని హెచ్చరించారు. తక్షణం రాజకీయ కారణాలతో తొలగించిన ఉద్యోగులను విధుల్లో కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్కీమ్ వర్కులపై చేస్తున్న అక్రమ దాడులకి నిరసనగా అన్ని కలెక్టరేట్లు ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఎన్నికల ముందు స్కీమ్ వర్కులందరికీ కూడా చాలా హామీలు ఇచ్చింది. ఉద్యోగ భద్రత కల్పిస్తామని, వేతనాలు పెంచుతామని, రాజకీయ వేధింపులు ఉండవని, మీకు ఏమాత్రం కూడా ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉండదని హామీలు ఇచ్చారు. కానీ హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచి మరి ఎమ్మెల్యేలు చేస్తున్నారో లోకల్ కార్యకర్తలు చేస్తున్నారో తెలియదు. అనేక చోట్ల అంగన్వాడీలకైతే పల్నాడు జిల్లా, సత్యసాయి జిల్లా, కడప ఆయా ప్రాంతాల్లో రాజకీయ వేధింపులు గురి చేసి చాలా ఇబ్బందులు పెట్టి రాజీనామాలు చేసేంత వరకు కూడా తీసుకొస్తున్నారు. ఇప్పుడు చాలామంది ఆత్మహత్య చేస్తున్నారని కూడా ప్రయత్నిస్తున్నారు అంగన్వాడీలు. అలాగే ఆర్పీలు కూడా తీశారు. తుని, కోటనందూరు, తొండింగి, యూకొత్తపల్లి మండలంలో అంగన్వాడీ ఆర్పీలు తొలగించడం జరిగింది. ఆశాలను కూడా తొలగించే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఇటువంటి ప్రయత్నంగా ప్రభుత్వం చేస్తే కనుక ఎట్టి పరిస్థితులు సహించేది లేదు. స్కీమ్ వర్క్లో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా కలువ చేసుకుని ఎమ్మెల్యేలకు మీటింగ్లు పెడతారు, కార్యకర్తలు మీటింగ్లు పెడతారు మాకు తెలియదు. కానీ ఆ స్కీమ్ వర్కుల మీద మాత్రం రాజకీయ వేధింపులు జరిగితే ఊరుకునేది లేదని ప్రభుత్వం మేము డిమాండ్ చేసి హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చింది. అయితే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ వాస్తవాలు కాదు అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఆ వాస్తవాల ప్రభుత్వం ఇది, లేకపోతే ఆ వాస్తవాల ప్రభుత్వమే తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే స్కీమ్ వర్కర్లని రాజకీయ వేధింపులు ఉండవు, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము, మీ కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పారు. అలా చెప్తేనే వీళ్ళందరూ ఓట్లేశారు. కానీ ఈరోజు ఏం చెప్తున్నారు, మొత్తం మీరు ఇల్లుకి వెళ్ళిపోండి, మా వాళ్ళు వస్తారని చెప్తున్నారు. బీఓఎల్ని, మిడ్ డే మీల్ వర్కర్లని, అంగన్వాడీల మీద, అలాగే ఆశాల మీద వేధింపులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఫీల్డ్ అసిస్టెంట్ల మీద 104, 108 మీద కూడా వేధింపులు పెరిగినాయి. కాబట్టి ఈ రాజకీయ వేధింపులు అనేవి తక్షణం ఆపండి. ఈ వేధింపులుగా నిరసనగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ఈరోజు ఈ ఆందోళన జరుగుతుంది. కాకినాడ జిల్లాలో కూడా వేధింపులు పెరిగినాయి. కొంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడారు బీఓఏలు వెళ్ళి. ఎమ్మెల్యేలు ఏం చెప్పారు, మా కార్యకర్తల వల్లే మేము నెగ్గామని చెప్తున్నారు. మీ కార్యకర్తల వల్లే నెగ్గారంటే మీరు రిగ్గింగ్ లో వచ్చారా, లేదా స్కీమ్ వర్కర్లు ప్రజలందరూ ఓట్లయితే వచ్చారో మీరు తేల్చుకోవాలి. ఆ సమాధానం ప్రజలకు చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తామన్నాం. మరొకటి చెప్తున్నాం, 5 ఏళ్ళకోసారి ప్రభుత్వం మారినప్పుడల్లా స్కీమ్ వర్కర్లు ఎళ్ళకెళ్ళిపోండి అని చెప్తున్నారంటే ఒక ఎమ్మెల్యే అయితే ఇంటికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఎమ్మెల్యే 5 సంవత్సరాలే. ఆ తర్వాత అతనికి 50,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. అతను చనిపోతే భార్యకి 25,000 పెన్షన్ వస్తుంది. కనీసం మీరు 25,000 5 ఏళ్ళకోసారి స్కీమ్ వర్కులు తొలగించి 25,000 పెన్షన్ ఇచ్చేయండి. అందరూ వెళ్ళిపోతారు, మీకు గొడవ ఉండదు. అంతే తప్ప ఎమ్మెల్యేలకు ఇచ్చే రాయితీలు, మంత్రులకు ఇచ్చే రాయితీలు మీరు మాత్రం లక్షలు మింగేస్తూ ఈవేళ స్కీమ్ వర్కర్లు వెళ్ళకపోండి అంటే 45 సంవత్సరాలు దాటేసిన తర్వాత వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ లో వీళ్ళకి ఉపాధి కల్పిస్తారు, వాళ్ళ కుటుంబాలు ఎలా బ్రతకాలి, ఈ ఆలోచన ఉండదా మీకు?
ఇప్పటికైనా రాజకీయ వేధింపులు ఆపండి, తక్షణం ఉద్యోగ భద్రత కల్పించండి, కనీస వేతనాలు అమలు చేయండి, పిఎఫ్, పిఎస్ఐ బోనస్ వంటి సౌకర్యాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.